దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో గడిపి తీరడానికి దేవుడు మనల్ని కూడా కృపలో వెంబడించి కృప వెంబడి కృప ఇచ్చి మనల్ని ఇంతవరకు తోడుకొని తీసుకెళ్తున్న విధానాలను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో గడిపి తీరడానికి దేవుడు మన జీవితంలో గొప్ప భాగ్యాన్ని దయచేసిన దేవుడు మనల్ని రోజుకు రోజుకి శక్తిపరిచి బలపరిచి ముందుకు నడిపించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఇప్పటి వేళ అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి విజ్ఞాపన చేయడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలు దేవునిని కనిపెట్టువారు ఎప్పుడు కూడా క్షీణించిపోయే ఒక స్థితిగతి రాదు అని బైబిల్ సెలవించుచున్నది. అందుకే క్షీణించిన స్థితిగతి ఎవరికైనా వస్తున్నది అంటే దాని అర్థం వారు దేవునితో ఉన్న అనుబంధంలో నుంచి ఏమై తీరారు, మెల్లిమెల్లిగా దూరం అయి తీరారు. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో ప్రార్థనతో మనం కూర్చుందాం. దేవుని యొక్క సన్నిధిలో మన మనసును శరీరాన్ని పూర్తిగా దేవునికి అప్పగించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకుంది. పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం ఆదికాండం 3వ అధ్యాయం దాని 14వ వచనం నుంచి 19వ వచనం వరకు. నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టెదవని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలనని చెప్పాను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగములో మొదటిగా ఉన్న మనిషిగా ఉన్న ఆదాము హవ్వలకు అదే రీతిగా సర్పాన్ని దేవుడు శపించుచున్న కొన్ని మాటల గురించి రాయబడినట్టుగా మనకే కనబడుతుంది. దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదం అంటే భలే ఇష్టం, భలే ప్రేమ, భలే పెళ్లి చేసుకుంటారు ఆశీర్వాదంతో. కానీ గొప్ప విషయం ఏంటిదంటే ఆశీర్వాదంతో పెళ్లి చేసుకునేటప్పుడు మొదటి దేవుని బిడ్డ శాపాలను కూడా ఏం చేస్తున్నాను, రెండో సెటప్గా తెచ్చుకుంటున్నాను. నేను చెప్పిన పదాలు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఆశీర్వాదంతో పెళ్లి చేసుకొని కాపురం చేయడానికి ఆసక్తి చెందడానికి దేవుడు కోరేది, కానీ దానితో కూడా కలిపి ఏం చేస్తున్నారు, ఒక స్టెఫినీని కూడా పక్కన పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. స్టెఫినీ అని చెప్తే భార్య కాక ఇంకొక ఆమెను కూడా ఏం చేసుకుంటున్నారు, సంప్రదించుకొని ఉంచేంతటిగా మనసులు మారిపోయి తీరుతున్నది. అలాంటి ఒక ప్రక్రియనే శాపముగా బైబిల్లో మనకి కనబడి తీరేది. అందుకే పగటి వేళ ఆలోచించుకు తీరాలి, ఏది మనకి కావాలి, దేనితో జీవితాన్ని గడుపుకు తీరాలి. ఈ పగటి వేళ ఒకసారి మన వ్యక్తిపర మనసాక్షిని ప్రశ్నించుకోవాల్సింది. ఆశీర్వాదం మనకి కావాలా, శాపముతో ఆశీర్వాదాన్ని అనుభవించి తీరాలా, లేక కేవలం ఆశీర్వాదముతో ఉండి శాపాలను బద్దలు కొట్టుకోవడానికి ఉన్న ప్రయత్నం ఉండి తీరాలా? ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ఆలోచించుకొని దీనికి ఒక నిర్ణయంలోకి వాక్య పరిచయం ద్వారా వచ్చి తీరాలి. బైబిల్ గ్రంథంలో శాపం గురించి ప్రారంభం ఆదికాండములోనే మనకి కనబడేటట్టుగా మనకి కనిపించేది. ప్రత్యక్షంగా మనకి కనబడేది ఆదికాండం 3వ అధ్యాయంలోనే. పరోక్షంగా మనకి కనబడేది శాపం యొక్క వ్యాపారింపు ఎక్కడ మనకి దేవదూతల సమాజములో దేవుని యొక్క మాటను ధిక్కరించేసి ఎస్కేల్ గ్రంథం చదివితే దాన్ని వ్యాఖ్యానపరుచుతుంది. అదే ఆదికాండం 1వ అధ్యాయములో దాని 2వ వచనములో చదివితే మనకి కనబడి తీరేది నిరాకారముగాను. మొదటి వచనానికి 2వ వచనానికి లక్షల కొద్ది సంవత్సరాలకి తేడా ఉంది. ఉన్నారా నాతో కలిసి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి సుమారుగా ఎన్ని 1,00,000 కోట్ల సంవత్సరాలకు ఏముంది? ఇక నేను చెప్పేది బాగా ఆలోచించగలదు. వాక్యం 0, ఆదికాండం 0 అధ్యాయం 0 వాక్యానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యానికి వేల కొద్ది సంవత్సరాలు తేడా ఉంది. అర్థం కాలేదు అనమాట. ఆదికాండం 0 అధ్యాయం 0 వాక్యానికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యానికి వేల కొద్ది సంవత్సరాలకి గ్యాప్ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యానికి
ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వాక్యానికి కూడా వేళ్ల కొద్ది ఏముంది, సంవత్సరాలకి గ్యాప్ ఉంది. అప్పుడు మీరు అడుగుతారు, అది ఎలాగయ్యారు 2 గ్యాపులు రావడం ఏంటిది? ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం ఆది యందు, ఓకేనా? అప్పుడు దేవుడు జీవించిన కాల తరగతి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుడు జీవించిన ఒక కాల తరగతిలో ఎన్ని సంవత్సరాలు గతించిందో ఎవరు దానిని ఏం చేయలేరు, కనిపెట్టలేరు, ఊహించలేరు. దాని గురించి వ్యాఖ్యలు మనకి కనబడదు. దానిని మనం ఏం చేసిన ఆత్మిక గోళం అని చెప్పుకోవచ్చు, దేవుని లోకం అని చెప్పుకోవచ్చు, దేవదూతల లోకం అని చెప్పుకోవచ్చు. దేవదూతల లోకం కూడా మనం చెప్పలేము, దేవునికి మాత్రం ఉన్న ఒక లోకం అని చెప్పొచ్చు. అందుకే ఆదికాండం 0 అధ్యాయం 0 వాక్యం మనకి కనబడటం లేదు. ఆదికాండం మొదటి వాక్యం ఆది యందు ఉన్న దేవుడు నివసించిన ఒక కాల తరగతి ఉంది కదా. అప్పుడు ఏ సృష్టి ఉండేది కాదు, కేవలం దేవుని యొక్క తత్వం మాత్రం జీవించిన ఒక కాల తరగతి. హల్లెలూయా. అలాంటి ఒక కాల తరగతిలో దేవుడు మాత్రం నివసించేవాడు. అలాంటి ఒక దేవునికి ఆశ కలిగినది భూమి ఆకాశములను ఏం చేసేస్తాం, సృష్టించేస్తానన్నాక ఆశ తనకేం చేయింది, కలిసి వచ్చింది. హల్లెలూయా. భూమిలో ఆకాశములను ఏం చేద్దాం, సృష్టించేద్దామన్నాక ఆశ తన లోపల ఏమై తీరింది, పుట్టుకొచ్చి తీరింది. దాని వలన ఆయన చేసిన పని మొదటి వచనం చదవండి. భూమి ఆకాశములు ఆయన ఏం చేసి తీరారు, సృష్టించుకు తీరారు. అందుకే ఈ పగటి వాళ్ళు ఒక విషయం ఆలోచించు కదా, వేల కొద్ది సంవత్సరాలు దాటిన తర్వాతనే దేవుడు ఏం చేసి తీరింది, భూమి ఆకాశములను ఏం చేసింది, మొదటిగా సృష్టించుకు తీరింది. హల్లెలూయా. భూమి ఆకాశాన్ని సృష్టించిన తర్వాత 2వ వచనానికి వచ్చినప్పుడు చెప్తున్న మాట మీరు చూడండి. ఓ లార్డ్. అప్పుడు నా ప్రశ్న, సృష్టించిన భూమి నిరాకారముగా శూన్యంగా మారిందా, లేక దేవుడు సృష్టించినప్పుడు నిరాకారంగా శూన్యంగా సృష్టించారు? ఇది అర్థం కాకపోతే శాపం ఏమీ మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక వస్తువుని సృష్టించినప్పుడు ఆకారం ఉన్నట్టుగా సృష్టిస్తారా, ఆకారం లేనట్టుగా సృష్టిస్తారా? ఎవరైనా ఆకారం ఉన్నట్లానే దేవుడు సృష్టిస్తారు. దేవుడైనా మనిషి అయినా ఆకృతి ఉండేటట్టుగానే దేవుడు సృష్టించేటప్పుడు ఆకృతి ఉండేటట్టుగానే సృష్టించారు. కానీ అదేమై తీరింది, సృష్టి లేని ఆకృతిలోకి అదేమై తీరింది, మెల్లిమెల్లిగా మారిపోవడం అనుకున్న ప్రయత్నంలోకి వెళ్ళి తీరింది. అందుకే మొదటి వాక్యంలో నేను చెప్పిన ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు అంత బాగానే ఉండేది, అంత సక్రియంగానే ఉంది, అంత పద్ధతిగానే ఉండేది. దేవుని యొక్క పద్ధతులు మాత్రం ఏమై తీరేది, నెరవేర్చబడి తీరేది. కానీ మొదటి వాక్యానికి 2 వాక్యానికి ఈ వేల కొద్ది సంవత్సరాల గ్యాప్ మధ్యలో ఏమొచ్చి తీరింది, ఇది నష్టమై తీరేటట్టుగా ఉన్న ప్రయత్నాలలోన జరిగి తీరింది. అందుకే దేవుని యొక్క లోకంలో కేవలం దేవదూతల సమావేశం మాత్రం ఉండేది. ఆ దేవదూతల యొక్క సమావేశములో కనబడిన మాట ఏంటో తెలుసా, అక్కడ కొన్ని విధానాలు జరిగినాయి. అది లోకాన్ని, భూమిని ఏమై తీరింది, అది శూన్యతలోకి మార్పించుకొని తీసుకెళ్ళి తీరింది. అది ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దానినే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదవగలిగేది ఎక్కడ నేను చెప్పుకెళ్ళిపోతాను. యెహెజ్కేలు గ్రంథంలో చూడగలిగేది లూసిఫర్ అని చెప్పొచ్చిన దేవదూత గురించి, ఆయన పడిపోయిన దాని గురించి, ఆయన హృదయంలో పుట్టుకొచ్చిన పాప విధానాలు బట్టి ఆయనని దేవుడు ఏం చేసి తీరారు, దేవుని యొక్క సమావేశముల నుంచి తోసేసి తీరారు. మొదటిగా పాపం ప్రారంభించింది పరలోకంలో కాదు. మొదటిగా పాపం యొక్క ప్రారంభం ఎక్కడ, సాతాను కాదు, లూసిఫర్, దేవదూత అయిన లూసిఫర్ హృదయం లోపల ఏమై తీరింది, పాపపు తలాంపు వచ్చి తీరింది. ఆయన ఆశించుకున్నాడు, దేవుడు కూర్చున్న సింహాసనముపై నేను కూడా ఏం చేసి తీరుతాను, పెద్దరికం వహించుకు తీరుతాను, మరి దేవుడు నాకెందుకులే అన్న ఒక ఆలోచన తనకేమై తీరింది, ప్రభుత్వ పరిచయం తీరింది. ఆ ఆలోచన ఎప్పుడు తన గుండెలో వచ్చిందో అప్పుడే దేవుడు తనని కింద పడేశాడు. అలాగైతే ఆలోచించుకు తీరాలి. శాపం తెచ్చుకునేటప్పుడు కాదు నువ్వు పడిపోయేది, శాపం తేక మునిపే నువ్వు పడిపోయినట్లకే.
అందుకే నేను చెప్పొచ్చిన మాట ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చదివినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యంగా మారడానికి ఉన్న కారణం శాపం ఏమై తీరింది. ఎవరి మనసు లోపల, లూసిఫర్ యొక్క మనసు లోపల ప్రభుత్వ పరిస్థితి తీరడం వలన దేవుని దృష్టి నుంచి, దేవుని యొక్క సమావేశంలో నుంచి పడిపోయి తీరేంతటికన్నా తన జీవితం మారిపోయి తీరింది. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ కూడా మనకి కనబడేది ఏ పడిపోయిన ఏ సాతాను ఉన్నాడుగా, ఏ లూసిఫర్ ఉన్నాడుగా, ఆయన తన పనిని ఏం చేసి తీరాడు, సృష్టి అంతట్లో వ్యాపారింప చేయడానికి ప్రారంభించి తీరాడు. దేవుడు ఆయన దేవుని యొక్క సమావేశంలో పడేసేటప్పుడు ఇటు భూమికి ఆకాశానికి మధ్యలో అంతరిక్షంలో ఈ వ్యాపారం ఏమై తీరింది అంటే, దేవుడు పడేసేటప్పుడు ఎలా పడేశారంటే భూమిలో కూడా రాలేనట్ల, దేవుని సన్నిధిలో కూడా రాలేనట్ల. ఒకడు పడిపోతే ఉన్న ఘోర స్థితిగతి ఇది. ఒకడు ఆత్మీయతలో పడిపోతే ఉన్న స్థితికి, ఆడు సంఘానికి ఉండడు, లోకంలో కూడా ఉండడు. ఉన్నారా? లోకానికి తెలియట్లేదు. ఒకడు ఆరాధన ఎగ్గొట్టాడు అనుకో, అది సంఘానికి ఉండడు, అని మనం ఇంకో మన భాషలో నపుంసకుడు అని చెప్పొచ్చు. ఆత్మీక నపుంసకత్వం. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో. అందుకే దేవుడు లూసిఫర్ని పడేసేటప్పుడు ఆయన భూమిలో కూడా పడలేదు, పరలోకాల విధానములో కూడా ఆయనకేం కదా చోట కలగలేనట్లా గాలంతరిక్షంలో తన వ్యాపార కేంద్రాన్ని ఏం చేసుకున్నాడు, స్థాపించుకు తీరాడు. అంటే ఆడి ప్రయోగం రెండు పక్కల ఆయన ఏం చేసుకో తీరేది, రెండు పక్కల ఉన్న వాటిలో ఆయన ప్రభుత్వం పరిచి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరేది. హల్లెలూయా, ఆమేన్. అందుకే ఇప్పుడు పడిపోయిన వాడు, ఆ పడిపోయిన దేవదూత నివసించే లేకపోతే కాపురం చేసిన ప్రపంచములో ఇప్పుడు దేవుడు ఎవరిని స్థాపించేశారు, ఆదామును దేవుడు సృష్టించి మరలా ఈ భూమిని ఏం చేశారు, శూన్యత కలిగిన భూమిని మరలా పునఃస్థాపన చేసి అందులో ఏం చేశారు, ఒక తోటని ఏర్పాటు చేసి ఆ తోటలో ఎవరిని తీసుకొచ్చి పెట్టారు, మానవులను తీసుకొచ్చి పెట్టారు. మొదటి ఆదాముగా, మొదటి మానవుడిగా ఆదాము అన్న మనిషిని ఏం చేసుకు తీరారు, పెట్టుకుని. ఇప్పుడు చెప్పండి, మరి శాతానికి కన్ను దృష్టి పడదా? అందుకే ఆయన ఏం చేశాడో తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయం చదివినప్పుడు చూడగలిగేది మొదటి వచనం చెప్తున్న ఒక మాట, మిగతా జంతువుల గురించి ఏవి వర్ణన రాయబడలేదు, కానీ సర్పాన్ని గురించి మాత్రమే ఏమై తీరింది, ఒక ప్రత్యేక వర్ణన రాయబడింది. హలో. దేవదూతల గురించి బోల్డ్ మంది గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ కొందరు గురించి మాత్రమే బైబిల్లో రాయబడింది. అందులో లూసిఫర్ కూడా ఒకడు ఉన్నాడు, మీకాయేలు ఉన్నాడు, గబ్రియేలు ఉన్నాడు. ఇలా కొందరి దూతల వ్యాఖ్యాన మాత్రం ఇవ్వడు అని అట్లా వ్యాఖ్యలు ఇవ్వబడిన వాళ్ళ ముదురు పడిపోవచ్చు. అధికంగా ఛాన్స్ ఉండేది విశ్వాసులు పడ్డం కాదు, వేదికపై కూర్చున్న ఫస్ట్ పడగలిగేది. నాతో లేరు అనుకుంటా. మిగతా జంతువులందరి వర్ణన రాయబడలేదు, కానీ సర్పం గురించి ప్రత్యేక వర్ణనతో రాసింది. దాని అర్థం సర్పం అర్థం చేసుకోవాల్సింది, నాకు ప్రత్యేక క్వాలిటీలు ఇవ్వబడి ఉన్నది, నాకు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి, నాకు ప్రత్యేక విధానం దేవుడు నాకు కేటాయించారు, దానివల్ల నేను అతి జాగ్రత్తగా ఉండి తీరాలి. నా జీవిత క్రమంలో, నడవడికలో, పద్ధతులు, తినే వాటిలో నేనేమై ఉండి తీరాలి, అతి 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 సాహసికంగా జాగ్రత్త వహించుకు తీరాలి. అందుకే కదా పెద్దరికం వహించిన వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త వహించేటట్టు తీరాలి. ఆడి పడిపోయాడు అనుకో, మిగతా గుంపులు మొత్తం ఏం చేసేయచ్చు, పడగొట్టేయచ్చు. అందుకే ఈ కాలంలో పెద్దరికం వహించడానికి చాలా మందికి ఇష్టం లేదు. ఒకవేళ భరించిన జీవిత సాక్ష్యం చూపించలేకపోతున్నారు. అందుకే నేను చెప్పినవాడు మిగతా జంతువులన్నింటిలో కూడా అధికంగా శ్రేష్టత కలిగి ఉన్న సర్పాన్ని మాత్రమే ఎవరు, పడిపోయిన దేవదూత, లేకపోతే పడిపోయి మార్పు చెందేసుకున్న దేవదూత నుంచి ఇప్పుడు ఏమైపోయాడు, డెవిల్ అయిపోయాడు. ఏంజల్ నుంచి డీమన్ అయిపోయాడు. దేవదూత నుంచి దుష్ట ఆత్మగా మారిపోయాడు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు ఇప్పుడు దుర్వ్యాపారాత్మగా మారిపోయాడు.
దేవుని నామాన్ని వ్యాపారపరిచిన వాడు, దేవుని ఆరాధన సమావేశములో వ్యాపారం చేసిన వాడు ఇప్పుడు అక్కడి నుంచి పడి ఆత్మగా దురాశతో కలిగి ఉన్న ఆత్మగా, దూరత, దేవుని దగ్గర నుంచి దూరత తెచ్చిన ఆత్మగా ఆయన జీవితం ఏమై తీరింది, మార్పు చెందేసుకొని వెళ్ళి తీరింది. ఇది నేను చెప్పడానికి వచ్చే కారణం, నేను పునాది వేసుకొని వస్తున్నాను. ఇది చెప్తేనే మీకు తర్వాత ఉన్న విషయం మీకు అర్థమై తీరేది, లేకపోతే మీకు ఇదేమి అర్థం కాదు. రాముడికి సీతకి ఏమవుతుందంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు, అలాగే వెళ్ళిపోతే వాక్య పరిచయం కూడా. అందుకే నేను పునాది వేసుకొని వెళ్ళిపోతున్నాను. కానీ అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, పడిపోయిన ఆత్మ ఇప్పుడు ఎవరి మీద వ్యాపరించడానికి ప్రారంభించి తీరింది? సర్పం మీద వ్యాపరించడానికి. మరి వారి అండర్స్టాండింగ్ ఏంటో మనకు తెలియదు. అండర్స్టాండింగ్ గొప్ప అండర్స్టాండింగ్, అదే మనం అర్థం చేసుకోకుండా ఉంటే మంచిది. కొందరికి అంత అర్థం చేసుకోవడానికి చాలా తీవ్రత. పనికిరాని విషయం అర్థం చేసుకోవడానికి వెళ్ళాం అనుకో, పనికిరాని దాంట్లో తలకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే సర్పము సాతాను ఒకే అండర్స్టాండింగ్ లోకి వచ్చి తీరాడు. ఇందాక నేను చెప్పాను కదా, సాతాను పడిపోయేటప్పుడు లూసిఫర్గా ఉన్న దేవతతో పడిపోయి ఆత్మ అయిపోయాడు. ఆత్మ భూమిలో ఏం చేయదు, కాపురం చేసే అవకాశం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఆత్మ భూమిలో కాపురం చేసే మాట్లాడే అవకాశం లేదు. భూమిలో నివసించిన వారి కాపురం చేయాలంటే వారికి 3 వస్తువులు ఉండాలి: శరీరం, ప్రాణం, ఆత్మ. మనిషి అయితే ఓకే, పశువు అయ్యింది అనుకో, శరీరం ప్రాణం మాత్రం ఉండే చాలు. ఆత్మ వాటికి లేవు. చెట్లు కొట్లు వీటికి ఏమి లేవు, ఆత్మ లేదు. దానికి గురించి అవగాహన కలగాలంటే ప్రసంగి గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి, తెలిసిపోద్ది. అలాగే చెప్పు, మనుషులకు మాత్రమే ఏముంది? శరీరం, ప్రాణం, ఆత్మ. మిగతా వాటికి ఏం లేదు. ఆత్మ ఉంది, ఆత్మ లేదు కానీ శరీరం, ప్రాణం ఉంది. ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా. అప్పుడు ఎల్లప్పుడూ భూమిలో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలంటే సాతాను ఏం చెయ్యాలి? ప్రాణాత్మ చెందిన దానితో, ప్రాణాత్మ, ప్రాణ శరీరం కలిగిన ఎంటిటీలో ఏం చేయాలి? దూరి దాని ఆత్మ వ్యాపారం చేసుకు తీరాలి. ఏం అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. కొద్దిగా టఫ్ అయిన టాపిక్ ఇది. అర్థం కాకపోతే అలా గాలిగా చూసుకొని వెళ్ళిపోండి, పర్లేదు, తర్వాత వెళ్ళి అర్థం చేసుకోండి. నేను చెప్పొచ్చామంటే శరీరం, ప్రాణం కలిగి ఉన్న వాటికి ఆత్మైన ఆత్మ లేకపోతే దెయ్యం, సాతాను ఏం చేసేది? కలియుగంలోకి వచ్చి దేవుడు ఏర్పరిచిన శరీరం, ప్రాణం, ఆత్మతో ఏర్పరిచిన మనిషిని పడగొట్టడానికి అడిగే వచ్చేది. అందుకే బైబిల్ సెలవిచ్చేది సాతానుకి ఏం చేయొద్దు, చోటు ఇవ్వద్దు అని చెప్పేది. ఎంత మాత్రం మీకు అది నెతికి ఎక్కుతుందో నాకు తెలియదు. సాతానుకి చోటు ఇవ్వకూడదంటే ఆడ ఆత్మ కాబట్టి తన ఇన్ఫ్లుయెన్స్, తన పద్ధతులు నెరవేర్చబడి తీరాలంటే శరీరం, ప్రాణం ఉన్న వాటికి ఆయన ఏం చేసేది? కలియుగ చెందేది ఏదో చేస్తాడు. హలో, నాతో కలిసి. అందుకే నేను చెప్పొచ్చానంటే ఎవరికి చోటు ఇవ్వకూడదు? సాతానుడికి చోటు ఇవ్వకూడదు, దుష్టత్వానికి చోటు ఇవ్వకూడదు, శాపానికి చోటు ఇవ్వకూడదు. అది ఇచ్చి తీరితే ఎవరి ఇన్ఫ్లుయెన్స్? సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీదకి వచ్చి తీరు. అదే ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో సర్పముతో ఏ రీతి కలిగిన అండర్స్టాండింగ్ వచ్చిందో లేదో తెలియదు కానీ సర్పం ఏం చేసి తీరింది? ఎవరికి అవకాశం ఇచ్చారు? పడిపోయిన దేవదూతకి, లేకపోతే పడిపోయిన ఆత్మకేమి ఇచ్చారు? తన శరీరము, తన ప్రాణాన్ని ఏం చేసింది? మరి అద్దెకి ఇచ్చిందా, లేకపోతే సంసారం చేసుకు ఇచ్చిందా, ఏమిచ్చిందో తెలియదు. తెలుసుకోవాలని ఆతృతుంటే వాళ్ళ కంపెనీకి మీరు వెళ్ళండి. ఏమిచ్చిందో తెలియదు కానీ 2వ వాక్యానికి వచ్చినప్పుడు అది ఏం చేయడానికి ప్రారంభించి తీరింది? మొదటి వచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేవుని యొక్క విషయాలు మాట్లాడుతుంది. ఇంతటి వరకు ఆమెకి ఏం మాట్లాడడం లేదు. దేవుడి గురించి మాట్లాడడానికి ఏమి మరి బైబిల్ వాటి గురించి చెప్పట్లే. ఎప్పుడు దేవుని గురించి మాట్లాడింది? అందుకే
అందుకే నేను చెప్పాను మీకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు అది మాట్లాడడం మొదలెట్టి తీరింది? ఎప్పుడు తన ప్రాణాన్ని శరీరాన్ని ఆత్మతో ఉన్న దానికి అప్పగించేసరికి దేని గురించి మాట్లాడడం మొదలెట్టాడు? బాగా అర్థం చేసుకోండి. కొందరు హఠాత్తుగా దేవుడి గురించి మాట్లాడుతుంటే తేడా అర్థం చేసుకోండి. హఠాత్తుగా స్వార్థకు వచ్చేది బెర్రప్ప అని చెప్పారు, అర్థం చేసుకోండి. హఠాత్తుగా ఆరాధన గురించి పెద్ద యాక్టివిస్ట్ అయిపోతారు, అర్థం చేసుకోండి. ఏడు అర్థం చేసుకోవాలి? ఈడి శరీర ప్రాణాన్ని ఎవడికో తాకటి పెట్టేసి అతి వ్యాపారంతో వచ్చి చేస్తాడు అది. అందుకే నేను చెప్పాను ముందు ఇది అర్థం చేసుకోవాలి, ఏమీ మీకు అర్థం కాదు. హలో, మీకు ఆటోమేటిక్ మనుషులు గుర్తుకొచ్చేస్తుంటదేమో. చర్చిల్లో సేవా పరిచర్యలో ఉన్న కొందరు గుర్తొచ్చేస్తారు. అర్థం చేసుకోండి. చూసి పెళ్లి చేసుకున్నామే పడిపోయిన దేవతలతో వాళ్ళతో కాపురం చేసుకుంటున్నారు అన్నది అర్థం చేసుకు తీరాలి. ఎన్నాళ్ళు దేవుని గురించి మాట్లాడేవాడు హఠాత్తుగా దేవుని గురించి మాట్లాడుతున్నా వాక్యాల గురించి చెప్పాను దేవుడు. హలో, దాని అర్థం సృష్టి యావత్తులో కరప్షన్ జరిగి తీరేంతటిగా ఎవడు పని మొదలెట్టాడు? పడిపోయిన దేవదూత పని మొదలెట్టాడు. ఇప్పుడు మీరు చెప్పే రెండో వచనం మొదటి వచనం రెండో వచనం చదివినప్పుడు అది ఆశీర్వాదం తెప్పించే మాటలేనా? అర్థం చేసుకోండి. ఆశీర్వాదం తెప్పించేటట్టుకున్న మాటలు వాక్య పరిచర్య చేయలేకపోతాయి. దండ నమస్కారం పెట్టేసి కోలు కడుక్కొని పరిగెట్టి వాక్య పరిచర్య అయినా పాట అయినా ఆరాధన ఏదైనా నీలో ఆశీర్వాదం కల్పించేటట్లు లేకపోతే అది కారణం కీర్తనాలు మొదలైతే 3వ వచనం చెప్తున్నారు. దుష్టుల ఆలోచన తప్ప నడవక, కోపుల సహవాసంలో కూకోక, అపహాసుల వేదికలో కూచోక ఏం చేయాలా? ఏకస్టార్ట్ అయిపో బైబిల్ టేసుకొని పరిగెట్టేసి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, ఎప్పుడు సర్పం అవకాశం ఎవరికి ఇచ్చారు? సాతానుడికి అవకాశం ఇచ్చాడు. ప్రత్యేక క్వాలిటీస్ వచ్చేసాయి. దేవుడి గురించి మాట్లాడేస్తున్నాడు, వాక్యాలు మాట్లాడేస్తున్నాడు, దేవుడి ఘనతల గురించి చెప్పేస్తున్నాడు. దేవుడి నుంచి పడగొట్టి తీరడానికి ఏ టాక్టిక్స్ లో. అలాగైతే శాపం వచ్చేది కూడా ఇలాగే. శాపం రావడానికి నా మొదటి కారణం, ఎప్పుడు నీ ఆత్మ దేవుడి నీకు ఇచ్చిన ఆత్మను దేవుని కొరకు వాడకుండా ఇక దేని కొరకు వాడబడి తీరగలిగేటట్టుగా అప్పగిస్తే సర్పముకు కలిగినదే నీకు కలిగింది. అక్కడే శాపానికి చెందిన ప్రారంభం. శాపం, పాపం వీటన్నిటికీ ప్రారంభం అక్కడే. అందుకే నేను మెల్లిగా చెప్తున్నాను, క్లియర్గా మీకు అర్థం కావాలి. నాతో కలిసి అందుకే ఒక విషయం ఎప్పుడు మన అందుకే బైబిల్ సెలవిస్తున్నాడు, ఆత్మను దుఃఖపరచుకుంది. ఆత్మ ఏం కాకూడదు, నీలో నుంచి తొలగిపోయే అవకాశం ఏం చేయకూడదు, దేవుని పెట్టించుకోకూడదు. ఆత్మకు అవకాశం ఇచ్చి తీరితే నీ ప్రాణం శరీరం ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చేస్తుంది, ఆయన గుప్పుట్లోకి వచ్చేస్తుంది. అర్థం కాలేదు అనుకుంటా. దేవుని ఆత్మకు అప్పగించేస్తే నీ ప్రాణం ఆత్మ దేవుని ఇన్ఫ్లుయెన్స్ లో వస్తుంది. పాపం చేయొద్దురా అంటే పాపం చేయడు, చర్చికి వెళ్ళురా అంటే వెళ్తాడు, ఉపవాసం చేయరా అంటే చేస్తాడు, వాడు స్వార్థ చేయరా అంటే చేస్తాడు. కారణం ఏంటిది? ఆ పరిశుద్ధాత్మ తనని ఏం చేసి తీరుతున్నది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది. కాబట్టి అందుకే ఆత్మ నడిపింపులోకి నడవాలని సంఘానికి చెప్పింది. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ, దేవుడి ఇచ్చిన ఆత్మ, దేవుని మూలంగా జరిగి వచ్చిన ఆత్మ మూలంగా మన ఇన్ఫ్లుయెన్స్ మారి తీరాలి. హల్లెలూయా. అది మారలేదంటే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నీలో పనిచేస్తుంది. చర్చికి వస్తావు, పాటలు పాడుతావు, ఇన్ఫ్లుయెన్స్ వేరే, దేవుని ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆత్మిక విషయాలకు ఉన్న గుర్తింపు కాదు.
దేవుని నుంచి నేనేం చేసి తీరడానికి, దూరపరచుకు తీరడానికి ఉన్న చర్య. హల్లెలూయా. అందుకే నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకో, నీ ఆత్మను పరిశుద్ధపరచుకో, నీ ప్రాణాన్ని ఏం చేసుకో, పరిశుద్ధత కొరకు దాహం తెచ్చుకో. నేను శరీరంలో మాత్రం పరిశుద్ధమైతే సరిపోదు, నా ఆత్మ కూడా పరిశుద్ధతలో కొండి తీరాలి, నా ప్రాణం కూడా. దేవుని ఆత్మ మనకిచ్చినది దేనికి? దానివల్ల మనం ఏమవ్వచ్చు, పరిశుద్ధులు అవ్వచ్చు. దేవుని యొక్క వాక్యం మనకిచ్చినది దేనికి? పరిశుద్ధులు అవ్వటం. యేసయ్య నామం మనకిచ్చినది దేనికి? పరిశుద్ధులు అవ్వటం. దానికే మనం సహవాసం అని చెప్పేది. సో వెన్ యూ కమ్ టు ఫెలోషిప్, నీవు సహవాసముగా సంఘముగా కూడొచ్చినప్పుడల్లా ఈ 3 యాక్టివిటీస్ జరుగుతాయి. యేసయ్య నామముకి వ్యాపారం, రెండవది పరిశుద్ధాత్మ వ్యాపారం, దేవుని వాక్యం ఒక వ్యాపారం. ఈ 3 వలన నీలో ఏమవుతుంది? నీ శరీరం, ప్రాణం, ఆత్మలో ఒక పరిశుద్ధత కొరకు ఒక దాహం, తప్పిక, ఆశ, జీవించి తీరాలి, దేవుడితో నడవాలి, దేవుడితో నిండి తీరాలి. దేవుడే నాకు సర్వస్వం. మానేస్తే నాకు పని ఉంది, మా ఆయనకి ఈడ పొడిచేశారు, మా వల్ల కాదు. ప్రాబ్లం ఏమైంది? ఆటోమేటిక్ జరిగిపోద్ది. ఆయన మెల్లిగా గురుగులేస్తాడు, మొలకెత్తదు. 21 రోజులు పడుతుంది మొలకెత్తి రావడానికి. కానీ ఆ 21 రోజుల్లో నువ్వు దాన్ని ఏం చేసుకోలేవు, అర్థం చేసుకోలేవు. అందుకే ఒక్కసారి పొరపాటు జరిగితే మరలా పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించుకోవాలి. కారణం రాపిడ్ గ్రోత్ అయిపోద్ది. హలో. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా పశ్చాత్తాపపడుడి, మారు మనసు పొందుడి అని చెప్పడానికి ఉన్న కారణం, ఆ అవకాశం దొరికినప్పుడు గురుగును ఏం చేయాలి? వేరుతో పీకడానికి ఒక ప్రయత్నం చేసుకు తీరాలి. హల్లెలూయా. యేసయ్య రక్తం సకల పాపంలో నుంచి మనల్ని ఏం చేయను, కడిగి శుభ్రపరచును. యేసయ్య నామాన్ని పిలుచుచున్న వారు సకలులు దేవుని యొక్క పిల్లలై తీరేటట్టుగా అర్హత, యోగ్యత ఉంది. యేసయ్య వాక్యం నిన్నేం చేసి తీరే, ఉతక స్నానం దయపరచుకు తీరేది. ఎప్పుడు? when you are in a fellowship. నువ్వు సహవాసముగా, కారణం ఏంటి తెలుసా? సహవాసములో అందరి ఆశ ఇదే, నా ఆశ ఇదే, మీ ఆశ అదే, ఆ విశ్వాస ఆశ ఇదే, ఆ విశ్వాస ఆశ, ఈ పాట పాడినోడు ఆశ, అందరి ఆశ ఇదే. ఏమని? దేవుడు యేసయ్య నామము ద్వారా, యేసయ్య రక్తం ద్వారా, యేసయ్య వాక్యం ద్వారా నేనేమై తీరాలి? శరీరం, ప్రాణం, ఆత్మలో పరిశుద్ధులైపోయి తీరాలి. అప్పుడు ఒంటరిగా ఇంటికాడ పోయి చర్చికి వెళ్ళను, ప్రార్థన చేయను, ఇంటికాడ కూకొని నేను పై అవుతాడా? ఎక్కడ అధికంగా బాగా అవుతుంది, కానీ అక్కడ తక్కువ అయింది. అవ్వగానే లేదు, అవుతుంది. ఎక్కడ 100 మంది కలిసి ఇల్లు కట్టొచ్చు, ఓడి కట్టేది జీవితం అన్నప్పుడు ఇల్లు కట్టొచ్చు. ఇల్లు స్లాబ్ వరకు అయ్యేసరికి ఆడి కలిసి హలో. Praise the Lord. Hallelujah. Hallelujah. అందుకే దేవుని బిడ్డలారా, మన ఆత్మను ఎప్పుడు దేవుని యొక్క ఆత్మతో స్పందన కలిగేటట్టుగా మనం చూసుకోవాలి. అందుకే ఆత్మను దుఃఖపరచకుండా ఆత్మలో ఉద్రేకతను పొందండి. అందుకే బైబిల్ చదివిన ఆత్మను ఆశించిన వారికి అత్యధికంగా నేనేం చేసి తీరుతా, కుమ్మరించి ఇచ్చేస్తానని దేవుడు చెప్పారు. అధికం అంటే నువ్వు తట్టుకోలేని దానికన్నా, ఊహించకన్నా, ఆలోచించడానికన్నా శ్రేష్టత కలిగేటట్టుగా ఏం చేసి తీరచ్చు. నీకు ఆశ ఉండాలి. ఇప్పుడు పసిపిల్లాడికి పాలే కావాలా? ఆడేమనుకో, నా బాటిల్ పాలు చాలు, బాటిల్ దొరుకుతుంది. ఆడదు నాకు ఫ్యాక్టరీ పాలు మొత్తం కావాలి. ఊహించండి, ఓ ఫ్యాక్టరీలో ఉన్న గ్యాలన్ పాలు దొరికితే తాగి ఏమైపోతాడు ఆలోచించాడు. నేను ఏమైపోతాడు, ఎంత ఆరోగ్యవంతుడు ఏమితాడో అదే ఆలోచించాడు. హలో.
ప్రైజ్ ది లార్డ్. వాక్యములో కూడా అదే దాహం. మన కెపాసిటీ ఎంత? 45 వినేస్తే గోడ అనుకోవడానికి టైం కనిపిస్తుంది. మన కెపాసిటీ అంతే. కానీ యథార్థంగా వాక్యాన్ని ప్రేమించడానికి గంటలు, రోజులు, దినాలు గడిచిపోయేది ఏం కాదు. అసలు అర్థమే కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యములో యేసయ్య నామాన్ని ఎంత మాత్రం పలికి తీరాలి, ప్రాణం ఉన్నంత కాలం. హల్లెలూయా. మనం చదివిన వాక్యంలోకి మనం తిరిగి వద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం చెప్తున్న మాట. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై. ఓ లార్డ్. ఎవరి నోట్లో నుంచి వచ్చిన మాట అది? దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట. ఏముంది? సర్పం శపింపబడిన జంతువు అని. రైట్. ఇక దాని 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. ఓ లార్డ్. 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా Yes. సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై. ఓ లార్డ్. ఉప్పుతో ప్రాకుచు మొత్తం జంతువుల్లో పామును చూసేటప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. దేవుని ద్వారా శపింపబడిన జంతువు. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఆమేన్. ఓకే. ఆమేన్. స్తోత్రం. ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు సర్పానికి మానవులకి మధ్య ఏం చేశారు? వైరం కలుగజేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసెదను. ఓ లార్డ్. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడం మీద కొట్టెదవని చెప్పాను. చాలు. ఇక 17వ వచనంకి వచ్చేది. అందుకు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు తెరవలన్నీయు దాని పంట తిందువు. చాలా. ఆమేన్. హల్లెలూయా. ఒకటి నేల ఏమైంది? శపింపబడింది. రెండోది జంతువుల్లో సర్పం ఏమై తీరింది. శపింపబడింది. మూడోదిగా మానవులు ఏమై తీరారు. శపింపబడింది. రైట్. 3 ఎంటిటీలు ఇప్పుడు శాపంలో ఉంది. ఆమేన్. 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 హల్లెలూయా. ఎవడి వల్ల? ఆమేన్. స్తోత్రం. అంటే ఇన్ఫ్లుయెన్స్ మీరు చూడండి. ఆమేన్. హల్లెలూయా. మీ శాతం చోటి ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంట్లేదు. ఈ మూడిట్లో నువ్వే గందరగోళం అనిపించింది. ఆమేన్. హల్లెలూయా. జంతువుల్లో కూడా గందరగోళం నువ్వే అనుభవిస్తావు. కుటుంబంలో కూడా గందరగోళం నువ్వే అనుభవిస్తావు. నేలలో కూడా నువ్వే మట్టిలో నువ్వే చేస్తున్నావు. ఆడే గందరగోళం. ఇవన్నీ అనుభవించుకు తీరాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తప్పు వేసి ఇంకా దానికి అల్లెలుగా శుద్ధిమహిమ ఆమేన్. స్తోత్రం. తోడొకటే. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 నేను ఇది చెప్పి రావడానికి శాపం అంత తీవ్రయుక్తం అని చెప్పడానికి ఇవన్నీ చూపించింది. ఆమేన్. స్తోత్రం. అంత సులువైంది కాదు పోవడం. హలో. హల్లెలూయా. హల్లెలూయా. సర్పం ఓకే, ఆమేన్. శాపం కింద మనం యాక్సెప్ట్ చేయొచ్చు. నేల నేల శపింపబడిందంటే ఆలోచించండి. అప్పటి వరకు నేలలో ఉన్న పంట ఎంత ఎత్తే మించినట్టు తిరిగేది. ఆమేన్. ఇప్పుడు శాపంలో పుట్టుకులే ఫలం ఎత్తుంది. ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు, ఫలం ఎత్తుంది కానీ శాపభరితముగా ఉన్న ఫలమే. హలో. మరి మీరు తినే ఆహారం ఎటువంటిది మీరు విభజించారు. అందుకే ఉపవాసం అన్న చర్యకి అలవాటు చేసుకునేది. ఎందుకు? ఉపవాసం అన్న ఒక చర్యలో మాత్రమే ఆహార పానీయములను ఏం చేసి నిషేధించేసి ఏం చేసేది? నువ్వు ఏ ఆహారం మమ్మల్ని నేలను శపింపజేసింది కదా, ఆ నేలను నేనేం చేసి తీరుతా? ఆహార పానీయాలు మానేసుకొని దేవుని సన్నిధిలో వాక్యాన్ని అడ్డం పెట్టేసుకొని దేవుని నామాన్ని గణపరుస్తూ యేసయ్య రక్తముపై ఆనుకుంటూ దేవా కృప పెంబడి కృప దయచేయి దేవా. శపింపబడిన అదే కేంద్రములో నేను ఆశీర్వాదానికి ఉన్న పండతో రెడీగా ఉన్నాను. ఇక నేను ఈ ఉపవాస కోడిక అయిన తర్వాత
విశ్వాస చర్యలో నేనేం చేస్తా, ఈ విత్తనాలు వేసి తీరుతా, వీటితో ఏ శాపానికి సంబంధం లేదు అన్న డిక్లరేషన్. చేయలేనాడు పరిస్థితి మనకి లేదు. నాకన్నా చదువు, బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు ఉన్నాడు మీరు కాబట్టి మీరు వివేచించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉపవాసం దేవుని బిడ్డలు చెయ్యాలి, చేసుకోవాలి, చేసే ప్రయత్నంలోకి రావాలి. 14వ తారీఖున మంచి అవకాశం ఉంది, 21 రోజులు ఉంది. రెడీ అయితే రెడీ చేసుకోలేదు, నీ ఇష్టం, దానికి కూడా నీ ఇష్టం, దీనికి కూడా నీ ఇష్టమే. ఎవరికి బలవంతమైన చేష్టలు ఇష్టాలు మా దగ్గర లేవు. మీ వ్యక్తిపర విషయాలకు మీరు ఏం చేసుకోండి, ప్రయాసపడడానికి ప్రయత్నించుకోవడానికి ప్రయత్నం చేసుకుని. హల్లెలూయా. అలాగైతే చూడండి, ఒక్కడి మూలంగా శాపం ఎంత ఘోరంగా ఏం చేసింది, వ్యాపరించుకు తీరింది. ఓకే, ఆది మానవులుగా శాపం చేశారు. ఆది మానవులకు సంతానం జన్మించారు, ఆ శాపం ఇంకా తీవ్రయుక్తంగా మారిపోయి తీరింది. అందుకే ఏ ఇళ్లల్లో శాపం వ్యాపరించిందో ఆ ఇళ్లలోనే హత్యకు మొదటి కంటదుని వినబడింది. హత్య చేసిన కంటదుని అదే ఇంట్లో నుంచి ఏం చేసింది, ఏ ఫ్యామిలీ ఇస్ కర్స్, కుటుంబం శాపమై తీరితే వినబడే కేకలు శాపానికి తీవ్రం చెందే కేకలే. అందుకే కుటుంబం వహించుకున్న వారు అతి జాగ్రత్తగా జీవించాలి. నువ్వు అడుగు వేసావు అనుకో, అడే కోట్ల కిలోమీటర్ నడవడానికి రెడీ అవుతున్నాడు. ఓ అడిగిడే ఎత్తే, నువ్వు అడుగు వెనక్కి అయ్యావు అనుకో, ఆడు కోట్ల వెనక అవుతాడు. దట్ పవర్ఫుల్ ఈస్ కర్స్. అంత గొప్పదే కాదు ఏంటిది, శాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడి మూలంగా శాపం వచ్చి తీరింది కదా, ఒకడి మూలంగా అన్ని శపింపబడి తీరింది కదా, ఒకడి మూలంగా అంతా శాపానికి గుర్తయి తీరింది కదా. ఈరోజు ఒకడు నువ్వై తీరు, నువ్వు చెప్పుదేమని లేవా, శాపమైన దానిని నేనేం చేసి తీరుతా, ఆశీర్వాదంగా మార్చుకు తీరుతా. ఏ నేల శపింపబడిందో అక్కడ ఆశీర్వాదం కుమ్మరించేటట్టుగా నేను చేసి తీరుతా. ఏ చోట్ల శాపానికి వ్యాపారం ఎక్కువ ఉన్నదో అదే చోట్ల ఆశీర్వాదానికి వ్యాపారం నేను పండిస్తాను దేవా. నాకు నీ సహాయం కావాలి, నాకు నీ తోడు కావాలి, నాకు నీతో ఉన్న అనుబంధం కావాలి, నాకు నీతో ఉన్న సహవాసం కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా మనం చూడగలిగి తీరితే నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం నుంచి కిందకి చదువుతాం. 15వ వచనం చదివితే చాలు. ఇది వ్యక్తిపరంగా ఒకడి కోసం ఉన్నది కాదు, ఒక కూటం, ఒక గుంపు. రైట్? సందేహం ఏమైనా ఉందా? సందేహం ఏమైనా ఉందా? 27వ అధ్యాయం 1వ వచనం చదవండి, సందేహం తీరిపోతుంది. ఇశ్రాయేలు అన్న పదం అక్కడ లేదా? చాలు, మోషే ఇశ్రాయేలు అన్న పదం ఉంది కదా. అప్పుడు 28వ వచనం కూడా ఎవరికి చెప్తున్న ఒక మాట, మొత్తం ఇశ్రాయేల్ సమావేశానికి చెప్పిన మాట. అంటే దేవుడు ఒక గుంపుని తయారు చేసుకున్నారు, దేనికోసం? ఆశీర్వాదం కోసం తయారు చేసుకున్నారు. అదే 28వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవగలిగి తీరితే ఆశీర్వాదం గురించి రాయబడి ఉన్నది. 15వ వచనం నుంచి కిందకి చదివితే శాపం గురించి రాయబడి. అంటే దేవుడు ఏర్పరిచిన గుంపుకి 2 ఆప్షన్లు ఉన్నాయి, ఆశీర్వాద్, శాప్. శాప్, ఆశీర్వాద్, రెండు నీ ముందుగా ఏముంది, రెడీగా ఉంది. మరి శాపం తెచ్చుకొని ఆశీర్వాదం పొందుతావా, ఆశీర్వాదం తెచ్చుకొని శాపం అవుతావా? ఈ రెండింటిని కలిపి కట్టుకొని పెళ్లి చేసుకొని నీ ఇష్టం. లేదు, ఈ శాపం నాకు వద్దు, నా ఆశీర్వాదం అది నీకు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. చాయిస్ ఇచ్చాడు. తొలి చాయిస్ ఇవ్వలే. ఆదికాండం 3వ అధ్యాయంలో చాయిస్ ఇవ్వలే, తెచ్చుకునేస్తారు, కోరిని తెచ్చేసుకున్నారు. అక్కడ చాయిస్ లేదు. ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏముంది? ఎంచుకోవడానికి చాయిస్ ఉంది. అలాగైతే పగటి వేళ దేనిని ఎంచుకు తీరుతావు? ఏది ఎంచుకొని నీ జీవితంలో బాగుపడడానికి ప్రయత్న? శాపమా? శాపానికి ఉన్న 15వ అధ్యాయానికి ఇంటికి పోయి చదవాలా? ఎంతవరకు తెలుసా? చివరి వరకు చదవాలా. తొట్టి చెప్పింపబడతాయి, గిన్నె చెప్పింపబడతాయి, పట్టణం చెప్పింపబడతాయి, శరీరం చెప్పింపబడతాయి, భార్య చెప్పింపబడతాయి. ఓరు నాయో, తట్టుకోలేవు. పెళ్లి చేసుకున్నాం, అది చెప్పింపబడింది. కన్న పిల్లలు కూడా అన్నం తెచ్చుకోవడానికి వంటడానికి బిందు కొనుక్కున్నాం, అది చెప్పింపబడింది. హలో, శాపం ఎంత తీవ్రమైనది ఆ దేని చదివితే అర్థమైపోద్ది. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగైతే తొలి ఇండివిజువల్లీ శాపం వ్యాపరించింది. రెండోది నేషన్ గా శాపం వ్యాపరించుతుంది. వ్యక్తిపరంగా ఒక దేశంగా సమానంగా ఏం చేయొచ్చు? శాపం వ్యాపరించి తీరవచ్చు. ఈ పగటి వేళ ఎందరో ఉన్నారు అడ్డుపరిచి తీరడానికి. నాకు శాపం వద్దు, ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. నేను ఆశీర్వాదానికి ఓహరియే, నా కుటుంబం ఆశీర్వాదానికి కోత కొయ్యాలి. హల్లెలూయా. నాకు జీవితం ఆశీర్వాదానికి ఆధారపడి ఉంది. నేను ఆశీర్వాదంతో కొనసాగి తీరుతాను. నాకు శాపముతో ఏమొద్దు. ఏ రీతి కలిగిన సంబంధం నాకు. హల్లెలూయా. అందుకే యేసయ్య ఈ భూలోకానికి జన్మించింది, అవతార పురుషుడిగా వచ్చింది. శాపానికి ఏమై తీరండి? విరామమై తీరడానికి, శాపానికి ముగింపు వచ్చి తీరడానికి, శాప పద్ధతులకు ఏమొచ్చి తీరడానికి, దేవుని వాక్య క్రమావళి ద్వారా ఆశీర్వాదంగా మార్చుకు తీరడానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తున్నాక మాట మీరు చూడండి. ఓ లార్డ్, దేని వలన? మరణము. హల్లెలూయా. అలాగైతే శాపానికి ఏముంది? జీతం ఉంది. శాపానికి ఏముంది? ఏ పని చేసినా దానికి ఏముంది? జీతం ఉంది, బోనస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది అని ఉన్నాయి. ఇప్పుడు దసరా కదా, మన సంఘస్థులు కూడా చాలా మంది దసరా పాటిస్తున్నారు కదా. హల్లెలూయా. ఎవరో చూడొచ్చు, దసరా సంక్రాంతి శివరాత్రి ఏంటి పాటిస్తున్నా తెలియదు, సాక్ష్యం ఏంటి అర్థమవుతుంది. హలో. అలాగైతే పాపం మూలంగా ఏమొచ్చి తీరింది? మరణం వచ్చి తీరింది. మరణించిన చర్య, పాపం చేసే చర్య మానవులలోకి ఏమై తీరింది? అవతరించుకు తీరింది. కానీ క్రీస్తేసును తీసుకున్నవారు 23వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. నిత్య జీవం. సో యేసయ్యను అంగీకరించి తీరితే జీవితం ఏమై తీరొచ్చు? ఆశీర్వాదం చెందేటట్టుగా నిత్యం జీవించగలిగి తీరేంతటి మన చర్య. హల్లెలూయా. అది మనకి ఇవ్వబడిన ఫ్రీ గిఫ్ట్, ఉచితంగా ఇవ్వబడిన, ఉచితంగా ఇచ్చింది. నువ్వు దీనికి ఏం చెయ్యక్కర్లేదు. ఆయనని గిఫ్ట్ గా అంగీకరిస్తే చాలు. ఆయనకి మాత్రం గిఫ్ట్ గా అంగీకరిస్తే చాలు. మరణం తొలగొచ్చు, పాపం ఇరిగి తీరొచ్చు, నీ లోపల నిత్య జీవం ఏమై తీరొచ్చు? వారసత్వంగా మారి తీరొచ్చు. హల్లెలూయా. ఏ ఆదాము మూలంగా శాపం వచ్చిందో అదే ఆదాము నువ్వు కాకుండా యేసయ్య మూలంగా ఆదామై తీరగలిగితే కృప ద్వారా నిత్య జీవం. హల్లెలూయా. వాటిలో ఏముండదు? శాపం ఉండదు.
వాటిలో పాపం ఉండదు. అలాంటి ఒక జీవం మన జీవితం 60, 70, 100 కూడా వెళ్ళట్లేదు. 40 అయ్యేసరికి లెక్కలు రాసేసుకుంటున్నారు అందరూ. 40, 41, 43. ప్రైజ్ గాడ్. అలాగైతే పగటి వేళ నిత్య జీవానికి అవకాశం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర మనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక పారంపర్యంగా వచ్చిన శాపం గురించి ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. క్లారిటీ వస్తుంది. ఏలయనగా నీ యెహోవానైన నేను రోషము గల దేవుడని, నన్ను ద్వేషించిన వాడి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించు. చాలు అన్యాయం కదా? అన్యాయమా కాదా? మనం చేసిన దానికి 3 తరాలు 4 తరాలు 4 తరాలు అంటే ఒక తరం 100 సంవత్సరాలు. ఓ లార్డ్, మాట వినకపోతే 400 years. అది కూడా శక్తి తగ్గిపోయింది. మాట వినేయచ్చు కదా, మీరైతే చెయ్యచ్చు కదా. మరి నువ్వు పెంచిననే మనకూడదు. ఎందుకు నేను చేసిన దానికి పిల్లల మీదకి వచ్చేలా? మనందరి ప్రాబ్లం అక్కడే. అదన్నీ ఎందుకు ఎదగడానికి కదా, మాట వినేయచ్చు కదా. ఏది ఈజీ? పద్ధతిగా ఉండడం ఈజీ, పద్ధతిగా ఉండకుండా అది కష్టమైంది. అది కానీ అది చాలా మంది కష్టమైపోతుంది. ఏది? మన పాటలు కూడా అలా పాడాలి. ఏమని? మాట వినకుండా 400 సంవత్సరాలు శాపం చేసుకున్నా, హల్లెలూయా, స్తోత్రము, తెచ్చుకున్నా నేను శాపం. పాడగలిగితే ఇక్కడ చప్పట్లు కలిగిన అందుబాటు రాదు. మనం ఈజీ అయిన దానిని పక్కకు పెట్టేసి కష్టమైన దానిని దేవుడు అలా చెయ్యొచ్చా? నేను తోట కొడుతుంటే విరోచనాలు నాకే రావాలి తప్ప పిల్లలు 400 సంవత్సరాలు విరోచనాలు రావాలా? దాని అర్థం దేవుడు నీకు అందులో గుర్తించేది దాని ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్, దాని వలన జరిగే ఆ విపరీత సంఖ్య ఉంది కదా, అది ఎంత ఘోరమైంది. అది సూచించడానికి ఈ మధ్య కూడా తగ్గడి ఒక కుర్రోడే ఏ బైబిల్ చదివాడో నాకు అర్థం కావట్లేదు. అదే సింపుల్గా పట్టుకొని కాంప్లెక్స్ అయిన దాన్ని పట్టేసుకున్నాడు. ఆడంటే పట్టినట్టు చూద్దా ఏ దేవుడు మెచ్చాడు కాడు. ఏమే మా నాయన చేసిన దానికి నన్ను దిద్దుతున్నాడు. మీ నాయన మానవుడే, మరి నువ్వే పోతేది. నువ్వు పోతుంటే నేను ప్రత్యేకంగా అంటాను. మీ నాయన మానవుడే, నువ్వు మానవుడే. కానీ ఛాన్స్ ఉంది. ఏమని? ఆ 4,000 సంవత్సరాలు 400 సంవత్సరాలు పొందడం ఉంది కదా, నువ్వు ఒక్కడే ఎక్కొట్టచ్చు. మా తాతలు మొత్తం 400 సంవత్సరాల నుంచి, నేను 401వ వాడు అనుకో, లేకపోతే 399వ వాడు అనుకో. నేను వాక్యం చదివింది ఎందుకు ఈ శాపాన్ని అక్కడికి ఇవ్వడం? నాకు దొరికిన మొత్తం శాపం కదా, దీన్ని నేనేం చేసి ఆశీర్వాదంగా మార్చి నేను ఒక్కడే ఆ ఒక్కడు నువ్వు అయితే చాలు.
పాపం ఒక్కడే చేయొచ్చు, ఎర్రగొట్టి తీరొచ్చు. ఒక్కడి దాంట్లో ఏం చేసి తీరొచ్చు, ఎర్రగొట్టగలిగే భావం ఉంది. ఆ ఒక్క నువ్వు అవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. తర్వాత చెప్పిన మాట మీరు చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొని వారిని ఓ లార్డ్ 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాడు. పనికి రానోడికి 4వ సంవత్సరం చచ్చిపోవడం కన్నా అందుకే కదా పాట, తరతరాలలో యుగ యుగాలలో దేవుడు యేసే దేవుడు. పద్ధతికి వచ్చే దేవునికి లోబడు, వాక్యాధారంగా జీవించు. 1000 తరములు. హల్లెలూయా. అందుకే కదా బైబిల్లో 1000 సంవత్సరాల పరిపాలన యుగం గురించి చెప్తున్నది. దొంగ ఉండదు, కయ్యి దొరకదు, చాతరిగాడు ఉండదు, ఇంటికి తాళాలు ఉండవు, వీరి తాళాలు ఉండవు, ఫోన్కి లోకలు ఉండవు, ఫోన్కి లోకలు ఉండవు. భార్య ఫోన్ వాడచ్చు, భర్త ఫోన్ వాడచ్చు, ఎవడైనా వాడచ్చు. ఏ ప్రాబ్లం లేని ఒక కాల తరగతి, ఏ దుష్టత్వం లేని ఒక కాల తరగతి, ఏ అపహసించే, నిందలు మోపే, కసి చూపించే, గడారాలు తీసే, కొత్తులు పెట్టే. ఓ లార్డ్, పొద్దున్న లేచామా, తిన్నామా పడుకున్నామా, పొద్దునైందా, ఏం జీవితమో. హల్లెలూయా. మాట విని విధాయత కలుగు. అందుకే అక్కడ చెప్తున్నమాట, దేవుడు ఏం కలిగిన వాడు, దయ కరుణించిన వాడు. ఓ లార్డ్, భర్త మీద మనిషి మీద మాత్రం కాదు, నీ మీద కూడా ఆయన కనికరం ఉంది. 400 సంవత్సరాలు శాపం పొందిన నీవు, నీ మీద కూడా ఆయన కనికరం ఉంది. అందుకే రాత్రి పగటి వేళ దేవుడు నీతోనే మాట్లాడేది. కనికరం పొందువాడు వర్ధిల్లును, వర్ధిల్లి తీరడానికి నేను కనికరం పొంది ఉన్నా. దానికి నేను చేయాల్సిన పని ఏంటిది, దేవుని మాటలను వినాలి, అనుసరించాలి, ఆచరించాలి, అలవాటు చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ గా మారాలి. హల్లెలూయా. ఎవరి మాట, దేవుని మాట వినాలి, అనుసరించాలి, ఆచరించాలి, అలవాటు చేసుకోవాలి. 1000 సంవత్సరాల ఒకసారి ఊహించేసుకో కలం. ఓ నాయనో, ఆ 1000 సంవత్సరంలో పుట్టిన మనవడు గురించి ఒకసారి కలను. ఓరే అందగడా, శాపం లేకుండా బతుకున్నావు కదా, పద్ధతిగా ఉన్నావు కదా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే పగటి వేళ దేవుని విడుదల తెచ్చుకోకండి శాపం. 1000 తరాలకి ఏం చేయొచ్చు, ఆశీర్వాదం. 400 సంవత్సరాలకి దేవుడు డబల్ చేసాడు, 200 కదా, 200తో తృప్తి తీసి వదిలేశారా, ఇంకా 200 ఎక్స్ట్రా ఇచ్చారు. 1000 తీసుకోవాలా బాబు. 1000 తరములు నువ్వేం చేసి తీరొచ్చు, సుఖపడి తీరొచ్చు. హల్లెలూయా. 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 వేల కొద్ది సంవత్సరాలు ఏం చేయొచ్చు, సుఖచర్యతో బతికి తీరొచ్చు. దానికోసం ఈరోజు ఎంచుకోండి, ఎంచుకునేది ఏదో మంచిది ఎంచుకోండి. అలాగైనా నీ జీవితం ఏమైతే వచ్చు, ధన్యత చెందే చర్యలోకి మార్పు చెందేసి తీరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎందరూ ఉన్నారా, ధన్యత నా వశము, అది నా సంపాదన, అది నేను పొందుకోవాల్సిన ఓహరి, అది నా పిల్లల పట్ల ఉన్నదని ఆశించుకోగలిగిన దేవుని బిడ్డలు మౌనంగా కూర్చోక దేవునికి ఏం చేయాలి, ఎడతెడగా స్తుతులు తర్పించుకు తీరాలి. హల్లెలూయా. ఆమేన్. దీనికి ఆధారంగా ఇంకొక వాక్యం కూడా చదవాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి అనీతి పరునికే చెందును. దుష్టుని దుష్టాత్మము ఆ దుష్టునికే చెందును.
నాన్నగారు చేసిన తప్పు నువ్వు ఫలితం అనిపించేస్తావా? మీ నాన్న చేసిన దొంగతనం నువ్వు చేయగలవు ఏంటి? అంత మనవాడు ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు నీతి క్రియలు చేసుకొని బతికేస్తే పోవాలా? నీ దుష్టత్వాన్ని నువ్వు మానేసుకొని నీ నీతి క్రియలు నువ్వు చేసేసుకుంటే పోవాలా? నీళ్ళు నువ్వు పోసుకోవచ్చు. అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అంటున్నారు కదా, మా నాన్న చేసింది నాకు వచ్చేస్తుంది, ఎరగొట్టేసుకో. ఆ ఆప్షన్ మనకు ఉంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే కుటుంబం నుంచి వచ్చిన శాపములకు ఏముంది? పరిమితి ఉంది. ఎరగొట్టి తీరచ్చు. అందుకే దేవుని యొక్క పిల్లలాగా మనం ఏం చేయాలి? నీతియుక్తంగా జీవించుకు తీరాలి. పాట ఉంది కదా, నీతి సమాధానం పరిశుద్ధాత్మల ఎంతో ఆనందముతో నేను ఎల్లప్పుడూ జీవించే తీరుతాను. నాకు నీతి కావాలి, పరిశుద్ధాత్మలంత ఆనందం కావాలి, సమాధానం కావాలి. దేవో, దానికి నీ మాట నేను వింటా, నీ అడుగుజాడలో నేను నడుస్తా, నీ వాక్యానికి నేను లోబడి తీరుతా, నీవు చెప్పిన పద్ధతులు నేను సరైన వాడిగా రూపభేదగతి తెచ్చుకుంటా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇక కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసయ్య శపించిన దాని గురించి చూద్దాం. మార్కోసు వార్తల పుస్తకం 11వ అధ్యాయం 12 నుంచి 14 వచ్చిన వరకు. మరునాడు వారు బెతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరముగా నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకైన ఇక మీదట ఎన్నిటికీ నీ పండ్లు ఎవరును తినకుందరు కాక అని చెప్పాను. చెప్పాలి. యేసయ్య ఎవరు చెప్పించారు? ఇప్పుడు కూడా ప్రపంచంలో అని చెప్పి పదం ఇవ్వట్లేదా? ఆ చెట్టు ఎత్తుందా? ఆ చెట్టు ఇవ్వట్లేదు. ఉన్నారా? చాలా మంది వాదించే వాదన, యేసయ్య ఎంత పెద్ద బుర్రలేనుడు, సమయం కాని సమయంలోకి వచ్చి ఏం చేయాలా? అంజూరపు చెట్టులో ఏం చేయాలా? ఫలం ఎత్తికితే ఏ చెట్టు నీకు ఫలం ఇచ్చారు? అంజూరపు చెట్టుకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎవ్రీ సీజన్ దాంట్లో ఫలం ఉంటుంది. ఫలం లేకపోయినా అక్కడ ఎండబెట్టేసుకొని ఉంచుంటారు. ఫలం లేకపోయినా ఎండబెట్టేసి అక్కడ పక్కనే ఆ ఊర్లో అది ఇట్లా దొరికేది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి యాపిల్ కొరువా? ఆ ఏ ఇంటికి వెళ్ళి అమ్మ కొద్దిగా యాపిల్ అంటే ఎవడో పచ్చడి తెచ్చిస్తాడు, జామ తెచ్చిస్తాడు, ఏదో సరుకు తెచ్చి. యేసయ్య ఈ ఊరికి వచ్చి యాత్రతో ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఎవరు మనుషులు బాబు అన్యాయం కదా యేసయ్య చెట్టుని శపించడం. అక్కడున్న మర్మం చెట్టుకి కాదు, అక్కడున్న ఇశ్రాయేల్ సమాజానికి గుర్తించేటట్లు. హలో, ఇశ్రాయేలీల సమాజాన్ని చూచే యేసయ్య ఆ చెట్టుకి ఏం చేసే సారాంశముగా ఉంచి మన చెట్టుని కొట్టుకున్నారు, మనమేమో ఇశ్రాయేల్ కొట్టుకున్నాం. అదే తేడా. అలాగైతే ఈ పగటి వేళ ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినాడు, ఫలం కనబడలేదు. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె స్తోత్రం బోర్డు దొరుకుతుంది. అది నాకు తెలుసు. ఆత్మ ఫలం ఏమనగా యేసయ్య నీ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రేమ దొరుకుతుందట. ప్రేమ దొరుకుతుంది. ఎవరు? అల్లు అర్జున్ ప్రేమ. యేసయ్య ఇంటికి వచ్చినాడు, వీడికి స్వయం నియంత్రణ ఉందా అంటే ఉంది. తినే విషయంలో, డబ్బు దాచే విషయంలో స్వయం నియంత్రణ ఉంది. మిగతా హలో, ఆత్మ ఫలం ఏమనగా అంటే ఫలం అనేకమా ఒకటా? ఆత్మ ఫలం ఒక్కటా అనేకమా?
ఫలం, ఆత్మ ఫలం. ఫలమా ఫలాలా? డౌట్. గలాతీ 5:22 చదవండి. ఆత్మ ఫలం ఏమనగా ఆత్మ ఫలాలు అంటున్నారు కదా, చిన్న డౌట్ వచ్చేసి టీచర్. అయితే ఆత్మ ఫలం ఏమనగా ఫలాలా ఫలమా ఫలం అంటే ఏమనగా సింగిల్. ఓకే, ఒకే దాంట్లో ఎన్ని ఉన్నాయి? 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్యామ్ అడిగినప్పుడు సైలెంటర్ కూడా ఉందా లేదా చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఇందు లోపల 9 ఉన్నాయి అనుకోండి. ఆమేన్. ఆయన కేవలం స్వయం నియంత్రణకు రాడు. స్వయం నియంత్రణ అడిగితే ప్యామ్ నుంచి అన్నీ ఉండాలా, ఆమేన్. స్తోత్రం. అప్పుడే దాన్ని బలం కింద ఇచ్చేది. హల్లెలూయా. మనం ఎలాగ ఏం చేస్తున్నాం? మాకు ప్యామ్ ఉంది, సాత్విక మనసు ఉంది, హల్లెలూయా. స్వయం నియంత్రణ ఉంది, మిగతా లేదు. కానీ హల్లెలూయా. దేవుడిని ఫలంగా అంగీకరిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు యేసయ్య వచ్చాడు, ఆమేన్. వాళ్ళ దగ్గర నుంచి ఆశించుకున్నారు, కానీ ఏం చేయలే, కనబడలే. వాళ్ళకి ఆరాధన లేదా? యెరూషలేము దేవాలయం లేదా? బోధించే బోధకులు లేరా? ఆమేన్. హల్లెలూయా. సదుపాయపరచడానికి ఆత్మిక గుంపులు లేవా? అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. కాపు లేవు. ఆమేన్. నిన్న కాపు ఉంటే ఆ కాపు జాతి గురించి నేనేమంటలేదు. ఫలం లేదు. ఫలంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎలాగంటే నువ్వు బొప్పస్కాయ తోట నేకావు, కానీ ఏట్లో కూడా నీకేం కావట్లే. నువ్వేం ఏం చేస్తావు? 10 ఎకరాల్లో బొప్పస్కాయ మొత్తం పండించావు, ఒక్క చెట్లో కూడా నీకేం కనబడలేదు. నువ్వైతే ఏం చేస్తావు? నేను చూడాలి, సినిమాలో నరికిన దాని కన్నా స్పీడ్గా నడుతాడు. ఏమి ఆయన అది చేయలేదుగా, ఆయన ఏం చేయలేదు. ఏం చేసేది? ఎందుకు చెప్పింగ్ చేసి వదిలేశారు తెలుసా? రేపు బాబు మొలిసి రావడానికి అవకాశం నీకు ఉందా? నరికేశారు అనుకో, అతి తక్కువ. ఏది మంచిది? శపింపబడ్డావు కాబట్టే కదా మొలకెత్తుకొని నీళ్ళు చేసి దగ్గరికి వచ్చావు. హల్లెలూయా. శపింపబడకపోయి ఉంటే మొలకేది ఏ? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కూడా యేసయ్య ఏం ఎత్తుకొస్తున్నారు? ఫలం, ఫలం, ఫలం. ఆత్మలో ఉన్న ఫలం, శరీర ఫలం కాదు, హృదయంలో ఉన్న ఫలం కాదు, ఆత్మ నీలో ఇచ్చి వృద్ధి చేసే ఒక ఫలం ఉంది. అందుకే యోహాను పత్రికలో ద్రాక్షావల్లికి ఆయన చర్య చెప్తున్నప్పుడు ద్రాక్షావల్లి తీగ ఎవరితో ఉండి తీరాలి? ఆ క్రీస్తుతో అంటు కలిగి ఉండి తీరాలి. ఫలం రాలేకపోతే నరకాల్సిన కొమ్మలను ఆయన ఏం చేసి తీరుతారు? నరికి పక్కకు పెట్టే తీరుతారు. కానీ సంవత్సరం కొద్ది పెరిగే కొద్దిగా అందులో ఏమొచ్చి తీరుతుంది? ఫలం వచ్చి తీరుతుంది. అలాగే పగటి వేళ సంఘ బిడ్డలకు అవకాశం ఉంది ఫలం కాసుకోవడానికి. నీకు యేసయ్య ఉన్నాడు, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, ఆత్మాభిషేకం ఉంది, ఆరాధనలు ఉన్నాయి. నీకేం చేసుకోవాలా? బి ఫ్రూట్ఫుల్ అండ్ స్టాండ్, ఫలపూర్ణులై నిలబడండి. హల్లెలూయా. ఏదేని తోటలో ఉన్న ఫలాలు చెట్లకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఫుల్ ఫలాలతోనే. తెంపుతావా? తెంపు. ఒకటి మాత్రం దేవుడు ఏమి ఇవ్వలే, తెంపని అవకాశం ఇవ్వలేదు. అది నువ్వు తెంపేది కాదు, నేను తెంపుతా. ఈరోజు కూడా అదే చెప్పేది. నువ్వు ఏదేని తోటలో సంఘములో ఉన్నావు, నీది నువ్వు తెంపుకోక్కర్లేదు, తెంపడానికి వచ్చినోడు వస్తాడు. మనం మంది తెంపేసి ఇచ్చేస్తాం. ఇంకో తీసుకో ప్రేమ, దానికి సంబంధం మన పేరు ఒకటి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలనుకోవచ్చు. ఈరోజు కూడా యేసయ్య మనలో ఏం గుర్తించాలనుకోవచ్చున్నాను? ఫలం. ఫలం ఉంటే చాలు. ఆయన మనల్ని ఏం చేయడు? శపించడు.
అదృష్టం ఏంటో తెలుసా, ఇది ఎక్కడ ఉంది? తోటలో ఉంది. తోట బయట ఉన్నా చెట్ట చూడండి, పదకొండు అదే ఆకులు గల ఒక అంజరపు చెట్టును దూరం నుండి చూచి తోటలో ఉన్నదా? కాదు, తోటలో ఉన్నది కాదు. ఎక్కడ ఉన్నది? రోడ్డు పక్కన ఉన్నది. హలో, అంటే ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రోడ్డు మీద ఉన్నారు. ఎక్కడ ఉండాలి? ఇల్లు దేవుని దగ్గర ఉండాలి, దేవుని తోటలో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈ సెంటిమెంట్లన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? రోడ్డు మీదకి వచ్చింది. అందుకే కదా వాళ్ళ గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పారు. వీధి సందర్లో నిలబడి వారు ఏం చేస్తారు? ప్రైజ్ లోడ్ పుచ్చుకుంటారు, ఇచ్చుకోరు. ఇప్పుడు పాస్టర్ గారుగా నేను అంగీ ధరించుకొని రోడ్డు మీద నన్ను నడిస్తాను, నన్ను ఏం చేస్తాను? అయిగా ప్రైజ్ లాడ్, నేను బిల్డప్ రాదాం అనుకోను. దాని అర్థం ఏంటిది? ఆ ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ దేవునికి కాదు, ఎవరికి? అందుకే వీరు వీధి సంతాల్లో ఏం చేసేవారు? గణతలకు తిరిగేవారు. వీళ్ళు సమాధి లోపల ఉన్నది శవాలే. సమాధులకు మొత్తం ఏం చేశారు? ఏమని? అభిషేక్తుడు ఫలానా ఫలానా దేవుని బిడ్డరా, ఓరు బాబు లోన శవం. వీడు కూడా మొన్న అయిపోయాడు, పంపు కొట్టేస్తున్నాడు. దేవుడు చెప్పిన పొల మీద నాయన. వీధి సంతాల్లో నిలబడి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రదర్శనలన్నీ ప్రదర్శన చేస్తున్నారు. మన యాక్టివిటీలు కూడా అంతే కదా. 10 కోట్లు ఇచ్చేసి అటాచ్మెంట్ లేకుండా కూర్చొని దేవుని బిడ్డలు ఎక్కడ చూసారా? 10 కోట్లు దేవుని కొరకు ఇచ్చి ఎవరి దగ్గర కన్నా పుచ్చుకోవడానికి ఇష్టం లేదు. చూసారా అక్కడ? అది తక్కువ. మనం 10 ఇచ్చేసి నాయుడు ఎకాటి బుక్లో పేరు తెచ్చుకోవడం అయిపోయినా, అది ఫలం కాదు, అది శాపం. అది మన దేవుని పరిచయం ఎలా చేస్తాం? ఓ నేను ఈ పాస్టర్ చేస్తాను రా బాబు, వెళ్ళకపోతే తిడతాడు, వెళ్తే ఎందుకు వచ్చావు అంటాడు. ఇది కోసుకోలేక కదా మన సేవలకు వెళ్ళింది. అదే లేదా నాకు అర్థమైపోయింది. దగ్గర చెప్తానమ్మా మీటింగ్ రావాలి. ఓరే నాయనో, వెళ్ళకపోతే తిడతాడు, వెళ్తే ఇంకేమంటాడు. దానికి బదులు రెండింటికి మధ్య అందుకే బైబిల్ చెప్తున్నమాట, దేవుని యొక్క పని ఏం చేయదు, నిర్లక్ష్య భావముతో చేయకూడదు. నిర్లక్ష్యం అంటే అది వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, తర్వాత విషయం తర్వాత చూసుకుందాం పో. ఆయన తిడితే తిట్టారు, ఇంతే మనకి అది అలాగలేదు. అది గుండె లోపల ఉంటే ఆయన వాక్యం కసి మీద వాళ్ళే అల్లే చెప్పేది ఉంటారు. నా పనున్నా నన్ను ఇక్కడ తీసుకొచ్చి వాక్యం చెప్పి నా చేత బలవంతంగా నిండివమ్మా తీసుకొస్తావురా. ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేసి శాపం తెచ్చేసుకుంటాం. ఓకే, శిష్యులను ఏసై వెంబడించినప్పుడు ఏసయ్య శిష్యులు వచ్చి చెప్పారు, ఎంత కష్టమైతే ఎలాగ ఏసయ్య ఏసయ్య చెప్పారు, ఇష్టమైతే మీరు కూడా ఏం చేయండి, వెళ్ళిపోండి. ఉండాలన్న బలవంతం ఇక్కడ ఏమి ఎందుకు అలా వెళ్ళలేదు? ఎందుకు అలా వెళ్ళలేదు? ఎందుకంటే బాగుంది కదా, ఆయనకి అర్థమైపోయింది. ఎక్కడ వెళ్దానికన్నా అక్కడికి వెళ్ళిన దానికన్నా ఎక్కడే బాగుందిరా నాయన. ఆడికి వెళ్తే ఫ్యామిలీ గొడవ చర్చి ఇల్లు ఎక్కడుంటే ఇదే టెన్షన్ ఉండదు. నాకు ఆశ్చర్యం కలిగిన మాట, వాళ్ళు భార్యలు వచ్చి దాడులు చేసుకోవాలి ఏసీ మీద. పేదలు పెళ్లి చేసుకోవడం మా అత్తగారు కూడా ఉన్నారు, ధర్నాలు చేసిలే. ఈ కాలంలో ఉన్నావా ఓన్లీ ప్యానాలు తినేస్తారు ఎవరు? అల్లుడు ఏది మ్యామ్
నా కూతురు నాడు వదిలేదు నింపాడు సేవ తిరిగి వెళ్తాం. మరి అక్కడ సేవ చేయాలా, ఇక్కడ కూతురుని చూసుకోవాలి. మరి హలో, పేదలు పెళ్లి చేసుకున్నాడే, భార్య పిల్లలు ఉన్నాడే, అత్తమామలు ఉన్నాడే, కానీ వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేసాడో నాకు అర్థం కాదు. అందునిమిత్తం నేను పేదల్ని గౌరవిస్తాను. అందుకే ముందే ఒక బిస్కెట్ వేస్తాడు తెలుసా, అత్తగారు జ్వరం ఉన్నప్పుడు వేసి ఈడ్చి తీసుకెళ్ళి దీని వల్ల ఆయన కూతురు కోరుతాను నేను ఫోన్ చేయకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? జ్వరంతో ఉన్న అత్తకి దేవుడు స్వస్థపరిచిన వెంటనే అత్త చేసిన పని అంటే తెలుసా, ఊర్లో ఉన్న రోగులను మొత్తం తీసుకొచ్చింది. అందుకని ఆ మాటలు నేను ముగించేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంచుకోకండి శాపం, ఆశీర్వాదాన్ని ఎంచుకోండి. శాపాలను తొలగించి తీరడానికి, నిత్య జీవం పొందుకు తీరడానికి అవకాశం దేవుని వాక్యం మనకిచ్చి తీరుతుంది. అందుకే పగటి వేళ వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి మనం పరిశోధించుకోండి. దేవ, కడపటి ఆధారమైన క్రీస్తుతో నేను ఉండి తీరుతాను, క్రీస్తు అడుగుజాడలో నేను నడిచి తీరుతాను, నన్ను సహాయం దయచేయి దేవా అని పగటి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకోండి. వాస్తవంగా నాకు ఆశీర్వాదం కావాలి దేవుడు. శాపం ఎక్కడైనా నా జీవితంలో దూరుకొచ్చుంటే దాని అడివేరును పీకి అది ఆశీర్వాదంగా మార్పించుకోవడానికి దేవ కనికరం దయచేయు దేవ. నిర్లక్ష్యముగా చేసిన వాటిని లక్ష్యపూర్వకంగా చేసేటట్టుగా నన్ను మార్చును దేవ. ఈరా పగటి వేళ మమ్మల్ని సహాయం దయచేయలేదు. దేవునికి సన్నిధిలో సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తిరిగి వస్తున్నాను. ఈ పగటి వేళ దేవ ఉపవాస ప్రార్థన కూడికలు ఈ సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి మాకు ఇచ్చిన బాధ్యత తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవ, అనేక విషయాల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసి నీ సన్నిధిలో వాక్యం ధ్యానించుటకు దేవ మమ్మల్ని సహాయపరిచిన కృపావాత్సల్యం బట్టి దేవానికి స్తోత్రమయ్యా. ఈ పగటి వేళ మమ్మల్ని అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. శాపం వచ్చి తీరే అవకాశాలు బోల్డ్ ఉన్నా కూడా నేను ఎంచుకున్న నిర్ణయం ఆశీర్వాదం మాత్రమే దేవా. శాపం నేను మొయ్యలేను దేవా, ఆశీర్వాదం నువ్వు ఇస్తే చాలయ్యా. దానిలో నేను రుణపడి ఉండి తీరుతాను. 1000 తరముల వరకు దేవా నాకున్న వాటిని ఆశీర్వాదంగా మార్పించుకు తీరుతాను. ఎన్ని పద్ధతులు వచ్చినా, ఎన్ని వేల నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు నా మీదకి దాడి చేసుకొచ్చినా శాపం తెచ్చుకున్న త్రోవలను ముగించేసి తీరుతాను. శాపం తెచ్చిన పద్ధతులకు విరామం ఇచ్చి తీరుతాను. ఆశీర్వాదం కనిపించే వాటిలో నేను పాలభాగస్తుడై తీరుతాను. అలాంటి ఉడంబడికలు ఈ పగటి వేళ మేము అందరం ఉండి తీరడానికి కృపావాత్సల్యం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టిగా మనసులో హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కూడా ఆరోగ్యక్షేమంతో నిలబెట్టినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆదివారం కలవడానికి నా కృపావాత్సల్యం దయచేసిన దేవుడికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక.